ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు పేరట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అద్భుతకరమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. ఎంత గొప్ప ధైర్యపరిచేటువంటి మాటల చేత ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క గుడ్ న్యూస్ ప్రోగ్రాం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు కదండి. ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టకుండా, నిన్ను ఎడబాయకుండా నిన్ను ప్రేమించేది ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక యేసయ్య మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో రకరకాల బంధాలను మనం చూస్తూ ఉంటాం కదండి. తల్లిదండ్రుల బంధం చూస్తాము. ఎవ్వరు ఎంత ప్రేమించినా కూడా వారి యొక్క ఊపిరి వరకు మాత్రమే, లేకపోతే మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్, కొన్ని సమస్యలు వచ్చినట్లయితే ఆ ప్రేమలు, ఆ యొక్క బంధాలు అవన్నీ కూడా మధ్యలో అంతటితోనే ఆగిపోతాయి. కానీ నిన్ను నీ యొక్క ప్రతి కష్ట నష్టంలో, నీ యొక్క ప్రతి వ్యాధి రుగ్మతలో, నీ యొక్క ప్రతి సమస్యలో నిన్ను విడిచిపెట్టకుండా, నిన్ను ఎప్పటికీ కూడా వెన్నంటి ఉండేది, నిన్ను ఎడబాయకుండా నిన్ను దగ్గరికి తీసుకునేది నిజంగా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. నీ ప్రతి కష్టంలో కూడా నేను నీకు తోడుగా ఉన్నాను అని ధైర్యం చెప్పేది ఒక యేసయ్య మాత్రమే. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నిజంగా నువ్వు అనుకుంటా ఉంటున్నావేమో, నువ్వు మంచిగా, నువ్వు దగ్గరగా నీ యొక్క దగ్గర సంబంధికులు కూడా నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారేమో, నిన్ను అత్యంతగా ప్రేమించేటువంటి తల్లిదండ్రులు కూడా నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారేమో. నీకు సమస్య ఉన్నప్పుడు కాకుండా, నువ్వు అన్నీ ఉన్నప్పుడు నీకు అందరూ నీ దగ్గరే ఉండి, నీ ఒక చిన్న సమస్య రాగానే అందరూ నిన్ను పక్కన పెట్టేసి నిన్ను పట్టించుకోకుండా వెళ్తా ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ లోక ప్రేమలన్నీ కూడా అశాశ్వతమైనవి, అవి శాశ్వతమైనవి కావు ఈ లోక ప్రేమలు. కాబట్టి ఈ లోకంలో నిన్నుగా ప్రేమించేది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన నిన్ను విడువక, ఎడబాయక, నిత్యము నిన్ను తన కనుపాప వలె యేసుక్రీస్తు ప్రభు ప్రేమిస్తున్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన ప్రేమను అర్థం చేసుకో. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని ధైర్యం కలిగి జీవించు. ఈ ఉదయకాల సమయంలో గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయునుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడైన ప్రభువా, మీ ఘనమైన శ్రేయస్కరమైనటువంటి నామమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో మీరు సహాయం చేయండి. చక్కటి ఆరోగ్యములను, బలమును, శక్తిని దయచేయండి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.